విభజించబడింది. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాలు మరియు ఇతిహాసాలు, ఇలా 8 భాగాలుగా ఈ వేద సాహిత్యం అనేది విభజించబడింది. అందులో మొట్టమొదటిది వేదాలు. ఈ వేదాల గురించి మనం చర్చించుకుందాం. మొదటి 4 భాగాలను శృతి సాహిత్యమని, చివరి 4 భాగాలను స్మృతి సాహిత్యంగా విభజించడం జరిగింది. రైట్. శృతి మరియు స్మృతి. శృతి అనగా వినడం ద్వారా ఆర్జించిన జ్ఞానము. స్మృతి అనగా గుర్తు పెట్టుకోవడం ద్వారా. సో శృతి literature which has been heard or revealed, while smriti literature which has been remembered or memorized. గుర్తుపెట్టుకోవడం ద్వారా ఆర్జించిన జ్ఞానాన్ని స్మృతి సాహిత్యమని, అదేవిధంగా వినడం ద్వారా సమకూర్చబడిన లేదా గ్రహించిన నాలెడ్జ్ని సాహిత్యాన్ని శృతి సాహిత్యం అని కూడా పిలుస్తాం. మరి శృతి సాహిత్యాన్ని అపౌరుషములు అని పిలుస్తారు. అపౌరుషములు అంటే ఇది మానవ మాతృలచే రచించబడింది కాదు. ఇది దేవతల ద్వారా తపోమునులకు, మహర్షులకు, పెద్ద పెద్ద తపస్సు చేస్తున్న మునులకు సంక్రమించింది. అంటే దేవతల ద్వారా ధ్వని తరంగాల రూపంలో తపోమునులకు ప్రసారం జరిగింది. అందుకే దీన్ని అపౌరుషములు అంటున్నాం.